ఇప్పుడు మహబూబ్ నగర్ గ్రీన్ లోటస్లో ఉన్న నా పర్సనల్ లైబ్రరీ. ఇక్కడ చాలా అరుదైన కలెక్షన్ ఉంది. అందులో కొన్ని చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి. ప్రపంచంలో చదవాల్సిన అతి కొద్ది పుస్తకాల్లో మానవులందరూ కూడా ఒక్క పుస్తకం ఉంది. ఆ పుస్తకం గురించి చిన్న చర్చ చేస్తాయి ఈరోజు. ఇది ఖలీల్ జిబ్రాన్ అని ఇండియన్స్ పిలుస్తారు, కానీ జిబ్రాన్ కాదు, గిబ్రాన్ అనాలి. సో అతను రాసిన అన్ని పుస్తకాల యొక్క సంకలనం ఈ పుస్తకం. ఈ ఖలీల్ గిబ్రాన్ అనే వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన పుస్తకం ద ప్రాఫెట్, అంటే ప్రవక్త. భవిష్యత్తులో తప్పకుండా ఈ పుస్తకాన్ని నేను తెలుగులో రాస్తాను, ట్రాన్స్లేట్. ఎట్లయితే జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ బుక్ ఉందో అదేవిధంగా ఖలీల్ గిబ్రాన్ ద ప్రాఫిట్ని కూడా ఖచ్చితంగా తెలుగులో రాయాలి, ప్రతి ఒక్కరూ చదవాలి. దాంట్లో ఉన్న సబ్జెక్టు ఎందుకంత ప్రపంచాన్ని ఆకర్షించిందంటే, దాదాపు ప్రపంచంలో 100 భాషల్లో అనువదించబడి అన్ని భాషల్లోనూ విజయం సాధించిన పుస్తకం ఇది. ఈ విషయం ఖలీల్ గిబ్రాన్ కూడా తెలియదు, కంటెంట్ అంత గొప్పది. సో ఈ పుస్తకంలో ఉన్న విషయంలోకి వెళితే, దీనిలోకి వెళ్దాం. కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత, ఇందులో ఒక 26 చాప్టర్స్ ఉంటాయి. చూడ్డానికి ప్రోజ్ లాగా అనిపిస్తుంది, బట్ వెరీ పోయిటిక్ ఎసెన్స్ ఉంటుంది పుస్తకంలో. అందులో కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, నువ్వు అడవిలో ఒంటరిగా ఉన్నావు అనుకో, నువ్వు చెప్పడానికి ఏముండదు. ఒకవేళ మహాకవి శ్రీశ్రీ లాంటి వాడు, లేకపోతే ఓషో, రజనీష్ లాంటి వాళ్ళు, అరవిందో లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో వేరే మనుషులతో సంబంధం లేకుండా ఒంటరిగా అడవులు ఉంటే అంత వాంగ్మయం బయటకు వచ్చేది కాదు. వాళ్ళ నుంచి అంత వాంగ్మయం బయటికి రావడానికి కారణం ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉండడం వల్ల, ప్రపంచంలో ఉన్న ఇంబ్యాలెన్సెస్ని వాళ్ళు చూడడం వల్ల, దాన్ని సరిచేయాలన్న తాపత్రయం వల్ల. సో ఖలీల్ గిబ్రాన్ కూడా ఈ పుస్తకాన్ని అట్లాంటి ఒక కాంటెక్స్ట్లో ఫిట్ చేశాడు అనమాట. సో అల్ ముస్తఫా అనే ఒక వ్యక్తి ఒక ఊరికి వస్తాడు. ఆ ఊర్లో ఉన్న రకరకాల వ్యక్తులు అడిగిన ప్రశ్నలు, దానికి తను ఇచ్చే జవాబులు క్లుప్తంగా, జస్ట్ 86 పేజీల పుస్తకం అంతే. ఇట్స్ నాట్ ఎ బిగ్ బుక్, ఇట్స్ ఎ వెరీ స్మాల్ బుక్, ప్రిసైజ్ రైటింగ్. తను అనుకున్న దాన్ని ఫిలసాఫికల్గా, ఆచరణాత్మకంగా ఎట్లా జీవించవచ్చు అని చెప్తాడు. బేసికలీ ఖలీల్ గిబ్రాన్ లెబనాన్ అనే దేశానికి చెందినవాడు, కానీ అతను అమెరికాకు వచ్చేసాడు. తన భాష ఇంగ్లీష్ కాదు, కానీ ఇంగ్లీష్ నేర్చుకొని దాంట్లో రచనలు చేసి ప్రపంచాన్ని అందరినీ ఆకర్షించిన ఒక అద్భుతమైన తత్వవేత్త. ఈవెన్ ఓషో స్పీచెస్లో కూడా ఖలీల్ గిబ్రాన్ లాంటి ఒక అన్ఎన్లైటెండ్ మ్యాన్ జీవితాన్ని అంత స్పష్టంగా ఎట్లా చెప్పగలిగాడని ఒక వ్యాఖ్య చేశాడు. అది ఓషో విచారణ, నాకు సంబంధం లేదు. నా విచారణ ఏమిటి, అతను ఎన్లైటెండా అన్ఎన్లైటెండా అని నిర్వచించడం నా ఉద్దేశం కాదు. కానీ అతను చెప్పిన దాంట్లో సత్యం ఉందా లేదంటే 100% ఉంది. వీఆర్ ఆల్ హియర్ టు బి హ్యాపీ. మనమంతా ఈ బిల్డింగ్స్ కట్టుకున్నది, ఫోన్లు కొనుక్కుంటున్నది, కార్లు కొనుక్కుంటున్నది, ఉద్యోగాలు చేస్తున్నది, ఆస్తులు సంపాదిస్తున్నది, వివాహాలు చేసుకుంటుంది గొడవలు పడ్డానికి కాదు, ప్రశాంతంగా జీవించడానికి. కానీ అది మర్చిపోతున్నాం మేము. ఒకప్పుడు ప్రశాంతంగా లేము, ఇవన్నీ ఉంటే ప్రశాంతంగా ఉంటామని మనకు ఒక భావన కలిగింది. కానీ అవన్నీ వచ్చిన తర్వాత కూడా ఏ ప్రశాంతత లేదు. ఎందుకంటే ప్రశాంతతకు వీటికి సంబంధం లేదు. నీ మస్తిష్కంలో ఉన్న అలజడులు అణిగే వరకు నువ్వు దేన్ని పూర్తిగా అనుభవించలేవు అనేది సారాంశం. సో ఖలీల్ గిబ్రాన్ బేసికల్లీ ఏ లెబనీస్ అమెరికన్ పోయిట్. దాదాపు అతను రాసిన పుస్తకం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ద ప్రాఫిట్ అనేది 100 భాషల్లో ట్రాన్స్లేట్ అయింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రాన్స్లేటెడ్ బుక్స్ ఇన్ హిస్టరీగా పేరు పొందింది. అట్ ద సేమ్ టైం వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ బుక్స్ ఆఫ్ ఆల్ టైమ్. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఈ క్షణం మనం ఈ రికార్డ్ చేసే లోపు కూడా 100 పుస్తకాలు సేల్ అయ్యే ఉంటాయి. ఎందుకంటే దాంట్లో ఉన్న కంటెంట్ ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళికి సంబంధించింది. ఇప్పుడు మనుషులు అంటే ఎవరయ్యా? ఒక పొలిటీషియన్, ఒక రచయిత, ఒక ప్రాస్టిట్యూట్, ఒక సన్యాసి, ఒక గురువు, ఒక మదరు, ఒక ఇల్లాలు, ఒక విద్యార్థి, వీళ్ళే కదా మనుషులంటే. ఒక కూలివాడు. సో ఇప్పుడు ఇంకా కొత్త వచ్చే ఒక డ్రైవరు, ఒక టెక్నీషియన్, ఒక కంప్యూటర్ ఇంజనీరు, వీళ్ళే మనుషులంటే. సో ఖలీల్ గిబ్రాన్ ఈ పుస్తకం రాసిన ఎరా వచ్చేసి రీసెంట్గానే 1923 ప్రాంతంలో పబ్లిష్ అయింది. అంటే ఎగ్జాక్ట్గా 100 సంవత్సరాల క్రితం. ఇది 2023 దాటి 24లోకి వచ్చాం. అంటే ఎగ్జాక్ట్లీ 100 ఏళ్ల క్రితం ఖలీల్ గిబ్రాన్
ఈ పుస్తకాన్ని రాసి సజీవంగా ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నాడు, హౌ టు చేంజ్ దిస్ హ్యూమానిటీ అని. సో అందులో అతను ఎంచుకున్న 26 టాపిక్స్ ఏమిటి అంటే, మనిషి అనుభవిస్తున్న హ్యూమన్ కండిషన్స్ ఏమిటి, దాన్ని ఎట్లా మనం స్వస్థపరచాలి, ఏ విధమైన అవగాహనతో మనిషిని మనం విముక్తిలోకి తీసుకురావచ్చు అని ఎక్కడో మూల కూర్చుని ఆలోచించిన ఒక మహామేధావి. ఇంకొక ముఖ్య విషయం, ఖలీల్ గిబ్రాన్ నాట్ ఓన్లీ ఎ పోయిట్, హి వాజ్ ఎ గ్రేట్ పెయింటర్ ఆల్సో. తన పుస్తకాల్లో తనే బొమ్మలు వేసుకుని ప్రింట్ చేసుకున్నాడు ఆ రోజుల్లో. అసలు ఈ రోజుల్లో ఉండింటే ఎంత బాగుండేదో, ఇంకా అందంగా పుస్తకం ముద్రింపబడి ఉండేది, ఇంకా అందంగా కలర్ఫుల్గా ఆ పెయింటింగ్స్ చూసే అదృష్టం మనకు ఉండేది. సో వాళ్ళకున్న ఆ ఎరాలో, వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో వాళ్ళు ఎంత చేయాలో అంత చేశారు. ఇప్పుడు మనకున్న ఈ ఎక్స్ట్రాడినరీ ఎవాల్వ్డ్ సమాజంలో అన్నీ అందుబాటులో ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? జస్ట్ అన్నీ ఉండి కూడా ప్రశాంతత లేకుండా మూల కూర్చుని ఉన్నామా? మనల్ని డిస్టర్బ్ చేసే అంశాలని పక్కకు పెట్టి మనం కాస్త ఏదైనా చేద్దామా అని ఆలోచించి ఒకానొక నిర్ణయం మానవజాతి తీసుకోవాలి. సో ఖలీల్ గిబ్రాన్ టచ్ చేసిన 26 అంశాలు ఏమిటి అవి చెప్పిన తర్వాత పుస్తకంలో అతను చెప్పిన కొన్ని విషయాలు చెప్పుకొని మనం ఈ టాక్ ముగిద్దాం. సో రకరకాల వ్యక్తులు తన జీవితంలోకి వచ్చారు. ఆ వ్యక్తులు ఎవరు అంటే, ప్రేమ అంటే ఏంది గిబ్రాన్ గారు అంటే అల్ ముస్తఫా అని అడిగారు. ప్రేమ గురించి ఒక వ్యాఖ్య చేశాడు. మ్యారేజ్ అంటే ఏమిటి, చిల్డ్రన్ అంటే ఏమిటి, ఇవ్వడం అనే దాన్ని నిర్వచించు, ఏది తినాలి ఏది తాగాలి దాన్ని నిర్వచించు, దేన్ని మనం క్రైమ్ అండ్ పనిష్మెంట్ అంటున్నాం దాన్ని నిర్వచించు, లా అంటే ఏంది నిర్వచించు, స్వేచ్ఛ అంటే ఏందో నిర్వచించు, కారణాలు ఏమిటి, మనిషికున్న తపనలు ఏమిటి దాన్ని నిర్వచించు, బాధ నొప్పి అంటే ఏమిటి దాన్ని నిర్వచించు, సెల్ఫ్ నాలెడ్జ్ అంటే ఏమిటి దాన్ని నిర్వచించు, బోధన అంటే ఏమిటి నిర్వచించు, స్నేహం అంటే నిర్వచించు, ఇవ్వడం అంటే తీసుకోవడం అంటే ఏంటో నిర్వచించు, సమయం అంటే ఏంటో నిర్వచించు, మంచి చెడులు అంటే ఏంటో నిర్వచించు, ప్రార్థన అంటే ఏంటో నిర్వచించు, ప్లెజర్ అంటే ఏమిటి, బ్యూటీ అంటే ఏంటి, రిలీజన్ అంటే ఏమిటి, డెత్ అంటే ఏమిటి, ఇట్లాంటి ఒక 26 అంశాల మీద ఖలీల్ గిబ్రాన్ వ్యాఖ్య చేశాడు. ఎక్స్ట్రాడినరీ బుక్, ఎవ్రీవన్ షుడ్ రీడ్. మనం టెలివిజన్స్లో వచ్చే చాలా ప్రోగ్రామ్స్ని మన సమయాన్ని వెచ్చించి చూస్తాం, దానివల్ల ఏ జ్ఞానం రాదు, అట్లీస్ట్ డబ్బన్నా వస్తే అది రాదు. కానీ ఈ పుస్తకానికి మీరు చదివితే 86 పేజీలే, చాలా విషయాలు తెలుస్తాయి. సో ఖలీల్ గిబ్రాన్ పుస్తకంలోకి వెళ్ళి ప్రతి చాప్టర్లో ఉన్న ఒక ముఖ్యమైన స్టేట్మెంట్ చదువుతా, యూ విల్ బి సర్ప్రైజ్డ్. సో అల్ ముస్తఫా, ద చూజన్ అండ్ ద బిలవ్డ్, who was a dawn unto his own day, had waited 12 years in the city of Arphalis for his ship that was to return and bear him back to the isle of his birth. And in the 12th year, on the 7th day of Lilul, the month of reaping, he climbed the hill without the city walls and looked seaward, and he behold his ship coming with a mist. అంటే దాని ప్రిమైజ్ సెట్ చేస్తున్నాడు. అల్ ముస్తఫా 12 సంవత్సరాలు ఏకాంతంగా ఉండి జీవితం గురించి ఆలోచించాడు. సో ఆ సమయంలో ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా తన చుట్టూ చేరారు. ఇప్పుడు మనం కూడా ఇక్కడి నుంచి ఊరు వదిలి అమెరికా వెళ్ళిపోతున్నాం అనుకో, అందరూ వస్తారా లేదా? అంటే మళ్ళీ ఇతను కనబడ్డేమో అని అనుకున్నప్పుడు, ఎప్పుడన్నా మనం విదేశాలకు వెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇస్తారు, ఇవ్వాల్సిన అవసరం లేదే, మళ్ళీ కలుస్తాము లేదు. ఆ చివరిగా మనం విడిపోతున్నప్పుడు మాట్లాడుకునే మాటలే ఈ పుస్తకం అంతా. మీరు వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోయే ముందు ఏదైనా చెప్తారా? ఆ కాంటెక్స్ట్లో ఖలీల్ గిబ్రాన్ని రకరకాల వ్యక్తులు రకరకాల ప్రశ్నలు అడుగుతారు. ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, లవ్ అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి? అప్పుడు ఖలీల్ గిబ్రాన్ చెప్పాడు, people of Arphalis, of what can I speak, save of that which is even now moving within your souls? Then said Al-Mitra, speak to us of love. And he raised his head and looked upon the people, and there fell a stillness upon them. And with a great voice he said, when love beckons to you, follow him. Through his ways are hard and steep, and when his wings enfold you, yield to him. Through the sword hidden among his pinions may wound you, and when he speaks to you, believe in him. Through his voice may shatter your dreams as the north wind lays waste the garden. So God is in my heart, but rather I am in the heart of the God.
టు రిటర్న్ హోమ్ ఎట్ event side, even tied with gratitude, and then to sleep with a prayer for the beloved in your heart. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలికి కాస్త దగ్గరగా ఉంటుంది. అంటే ఒక ఉన్నతమైన భావాన్ని, దాన్ని పరమాత్మ అనుకోండి, లేకపోతే దైవం అనుకోండి, లేకపోతే ఇంకేదన్నా అనుకోండి, దాని మీద దృష్టి పెట్టి ఈ చిన్న చిన్న విషయాల్ని పక్కన పెట్టి జీవితాన్ని చూస్తే కనుక చాలా బాగుంటుంది అని చెప్తారు అనమాట. సో అప్పుడు ఎవరు వచ్చి అడిగారు మ్యారేజ్ అంటే ఏమిటి. ఇప్పుడు మ్యారేజ్ అనే టాపిక్ మీద ఏం చెప్పాడు, ఇంతే చాప్టర్, ఫ్యూ వర్డ్స్. యు ఆర్ బాండ్ టుగెదర్ అండ్ టుగెదర్ యూ షెల్ బి ఫర్ ఎవర్ మోర్. యూ షెల్ బి టుగెదర్ వెన్ ద వైట్ వింగ్స్ ఆఫ్ డెత్ స్కాటర్ యువర్ డేస్ అని చెప్తూ, లవ్ వన్ అనదర్ బట్ మేక్ ఎ నాట్ బాండ్ ఆఫ్ లవ్, దట్ ఈస్ మ్యారేజ్. ఇంతే, అయిపోయింది. ఒకరితో ఒకరు జీవించండి, కానీ ఒకరి మీద ఒకరు నియంత్రణ చేసుకోకండి. ఇద్దరి మధ్యన ప్రేమ అనే ఒక బ్రిడ్జ్ని క్రియేట్ చేసుకోవాలి, కానీ ప్రేమ అనే బంధాన్ని క్రియేట్ చేసుకోవద్దు. ఈ బ్రిడ్జ్ మీద నుంచి మీరు అటు వెళ్ళండి, అటు ఇటుపక్క రానివ్వండి. సో స్వేచ్ఛని ప్రతిపాదిస్తున్నాడు. తర్వాత ఇంకెవరు అడిగారు, చిల్డ్రన్ గురించి చెప్పండి అంటే ఖలీల్ గిబ్రాన్ అంటాడు, దే కమ్ త్రూ యూ బట్ నాట్ ఫ్రమ్ యూ అంటాడు. మీ ద్వారా వస్తున్నారు పిల్లలు, కానీ మీ నుండి కాదు అంటాడు. ఈ ద్వారా అండ్ నుండి అనే రెండు పదాలు చాలా అర్థవంతమైనవి. ద్వారా అంటే నువ్వు వెహికల్ అని అర్థం, నుండి అంటే నువ్వు శ్రోత అని అర్థం. యు ఆర్ ద మెయిన్ పర్సన్. నా నుండి ఒక పుస్తకం వస్తుంది, నా ద్వారా రాయబడుతుంది. శక్తి నాది కాదు, ప్రకృతిది. నేను తిన్న ఆహారానిది, నాకు ఇల్లు కట్టించిన ఓనర్ది, లేకపోతే ఎవడో తయారు చేసిన పెన్ను ఆ కంపెనీ వాడిది. ఇవన్నీ కలిసి నా ద్వారా పుస్తకం బయటకు వస్తుంది. అట్లాగే నుండి అని వాడినప్పుడు నువ్వు మెయిన్ పర్సన్ అవుతావు, ద్వారా అని వాడినప్పుడు నువ్వు వెహికల్ అవుతావు. చిల్డ్రన్ అనేదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, వాళ్ళు మీ ద్వారా వస్తున్నారు, మీ నుండి కాదు. సో మీరు నుండి అని అనుకున్నారా, ఖచ్చితంగా గొడవలు అవుతాయి. మీ ద్వారా అనుకున్నారా, మీరు వాటికి స్వేచ్ఛనిస్తారు. ఇంకెవరో అడిగారు, ఎవరో ఒక ధనికుడు వచ్చాడు, స్పీక్ టు అస్ ఆఫ్ గివింగ్. ఇవ్వడం అంటే ఏమిటి, దాన్ని నిర్వచించండి అని అడిగాడు ప్రాఫిట్ని, అల్ ముస్తఫాని. అల్ ముస్తఫా చెప్పాడు, యు గివ్ బట్ లిటిల్ వెన్ యూ గివ్ ఆఫ్ యువర్ పొజెషన్స్. ఇట్ ఈస్ వెన్ యూ గివ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దట్ యు ట్రూలీ గివ్. ఇవ్వడం కూడా రెండు రకాలు ఉంది. ఇప్పుడు నేను ఇది ఇస్తున్నాను, ఇవ్వడం రెండు రకాలు ఉంది, అందరికీ వర్తిస్తుంది. ఇది ఇస్తున్నప్పుడు కొందరు దీన్ని మాత్రమే ఇస్తారు, కొందరు దీన్ని ఇస్తారో ఇయ్యరో కానీ తన హృదయాన్ని ఇస్తాడు. కొందరు ఇస్తారు వస్తువు నీ చేతిలో, నువ్వు ఇటు సునీత, ఇగో ఇప్పుడు సునీతకి ఈ వస్తువు ఇస్తున్నాను, కానీ ఇచ్చిన తర్వాత కూడా అది నా మైండ్లో అలాగే ఉండిపోయింది. సునీతకి ఇచ్చాను, ఇవ్వలేదు నీకు, ఇంకా నా మనసులో అట్లాగే ఉంది. ఇది ఇవ్వడం కిందికి రాదు. అట్లా కాకుండా నీకు ఇచ్చేసి దాన్ని పూర్తిగా మర్చిపోయాను, ఇదొక పద్ధతి. రెండోది ఏమిటి, నువ్వు వస్తువులు ఇస్తే లేకపోతే లేదు, కానీ నీ హృదయాన్ని, నీ జీవితాన్ని ఇచ్చేసి, నీ దగ్గర ఏది ఉందో అది నిష్కల్మషంగా ఇచ్చేసి అని చెప్తున్నాడు. అటువంటి ఇవ్వడాన్ని ఇవ్వడం అంటారు. మిగతా ఇవ్వడాలంతా సగం సగం ఇవ్వడాలే. ఇంకెవరు వచ్చి అడిగారు, స్పీక్ ఆఫ్ అస్ అబౌట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. అంటే మామూలు జనాలు ఇవే అడుగుతారు కదా, ఇప్పటికి గురువులు అదే అడుగుతారు, గురువు గారు ఏం తినాలి, గురువు గారు ఎలా పడుకోవాలి, అంటే బేసిక్సే తెలీదు, అల్టిమేట్ ఎట్లా తెలుస్తుంది. అప్పుడు ఖలీల్ గిబ్రాన్ చెప్పాడు, వుడ్ దట్ యూ కుడ్ లివ్ ఆన్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎర్త్ అండ్ లైక్ an air plant be sustained by the light, but since you must kill to eat and rob the newly born of its mother's milk, quench your thirst, let it then be an act of worship. నువ్వు ఈ క్షణం భూమి మీద బతకాలంటే దేన్నో దాన్ని చంపవలసిందే అంటున్నాడు. నువ్వు పాలకూర తెంపట్లే, దానిలో ఉన్న ఏదో ఒక దాన్ని చంపే నువ్వు తింటున్నావు. ఒకవేళ మనం టమాటా తెంపినప్పుడు ఆ చెట్టు గట్టిగా ఏడ్చింది అనుకో, నువ్వు తెంపగలవా? అలాగే నువ్వు ఒకదాని పాలు పిండుకొని తాగుతున్నావు, ఆ పిండుతున్న సమయంలో ఆవు ఏడ్చింది అనుకో, నువ్వు పిండగలవా? సో ఇవే వాటిని మనం తినడానికి ఇష్టపడుతున్నాం అంటే, ఏవైతే బాధను వ్యక్తపరచడం లేదో అవి తినడానికి ఇష్టపడుతున్నాం. ఎందుకు కోడి తినకూడదు? కోడి తింటున్నప్పుడు కోడి ఏడుస్తుంది కాబట్టి తినకూడదు, లేదా ఏడుస్తున్నట్టు మనకు తెలుస్తుంది కాబట్టి తినకూడదు. ఖలీల్ గిబ్రాన్ అంటున్నాడు, ఇదంతా బక్వాస్ చూడదు. తినాలి, బతకాలంటే తిను,
కానీ ఎప్పుడు వర్షిప్ని మర్చిపోకు. దేన్నైతే కోస్తున్నావో దాన్ని పూజించు, దాని కాళ్ళకు మొక్కు, ప్రార్థించు. నా అవసరం కోసం మాత్రమే నేను తెంపుతున్నాను, నా అవసరం కోసం మాత్రమే నేను నుంచి పాలు పిత్తుకొని తాగుతున్నాను, అంతే తప్ప నాకు ఎలాంటి దురాలోచన లేదు. నిన్ను గాయపెట్టడం నా ఉద్దేశం కాదన్న భావన మర్చిపోవద్దు. దట్స్ కాల్డ్ రియల్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అంటున్నాడు. ఎంత బాగుంది. ఇంకెవరు వచ్చి అడిగారు, పని అంటే ఏమిటి గురువు గారు చెప్పండి, వాట్ ఈజ్ వర్క్? సో అప్పుడు ఖలీల్ గిబ్రాన్ ఏం చెప్తున్నాడంటే, యూ హ్యావ్ బీన్ టోల్డ్ ఆల్సో దట్ లైఫ్ ఈస్ డార్క్నెస్ అండ్ ఇన్ యువర్ weariness you echo what was said by the weary. And I say that life is indeed darkness save when there is urge, and all urge is blind save when there is knowledge, and all knowledge is vain save when there is work, and all work is empty save when there is love. And when you work with love, you bind yourself to yourself, and to one another and to God. డబ్బు కోసం పని చేయకు, పేరు ప్రఖ్యాతుల కోసం పని చేయడం పని కిందికి రాదు. ఏ పని నీకు నిన్ను దగ్గర చేరుస్తుందో అటువంటి పని చేయి. దీన్నే ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే, ఏమి చేయడం వల్ల నీలో సమయం మర్చిపోబడుతుందో, నేను అన్న భావన తీసేయబడుతుందో అటువంటి పని చేయి. మిగతా అన్ని పనులు బర్డెనే. పని చేస్తున్నావు, నాలెడ్జ్ వస్తుంది, ఆ నాలెడ్జ్ బర్డెన్ అవుతుంది. పని చేస్తున్నావు, కోట డబ్బు వచ్చింది, కోట డబ్బు బర్డెన్ అవుతుంది. నువ్వు పని చేయడానికి మూలాధారం మర్చిపోవడం కావాలి తప్ప గుర్తుపెట్టుకోవడం కాకూడదు అంటున్నాడు. ఇంకెవరు అడా, సో వాట్ ఈస్ జాయ్ అండ్ సారో? జాయ్ ఈజ్ గ్రేటర్ దెన్ సారో అని కొందరు అంటారు. అంటే ఆనందమే బాధ కంటే గొప్పది. ఇంకొందరు అంటారు, నే, సారో ఈజ్ ద గ్రేటర్. సో బాధపడమే గొప్పది అంటారు కొందరు కవులు, ఇట్లాంటి వాళ్ళు. బట్ ఐ సే అంటు యూ దే ఆర్ ఇన్సెపరబుల్. సో ఆ రెండు వేరువేరు కానే కావు. నువ్వు అతిగా ఆనందించావా, అతిగా బాధపడి తీరుతావు. అందుకే అతిగా ఆనందపడను వద్దు, అతిగా బాధపడను వద్దు. జస్ట్ నిమ్మలంగా ఉండు. అప్పుడు ఆ రెండింటిని సర్పాస్ చేస్తావు అంతే. ఎవరెవరో వచ్చి మెచ్చుకున్నారు పెయింటింగ్ చాలా బాగుందని, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనొద్దు. ఎవరు వచ్చి దరిద్రంగా ఉందనో, ఈ అవడముండ వాడికి వచ్చి ఇట్లా చెప్పింది, ఇంకోటి మీరు రానియదు, రెండు రాంగే. వాడిని అననివ్వు, నువ్వు నిమ్మలంగా ఉండు. దెన్ యు ఆర్ అవుట్ ఆఫ్ జాయ్ అండ్ సారో. ఇట్లా రకరకాల 26 కాంటెక్స్ట్లు ఉన్నాయి. ఇంకొకటి చాలా ముఖ్యమైన ఇంకొక 2 కాంటెక్స్ట్ చెప్పుకుందాం. క్లాస్ బట్టల గురించి ఏమిటి అని అడిగారు. బట్టలు ఎంత చిన్న విషయం కదా అసలు ఇది. అంటే వేటిని బట్టలు అంటున్నాం, ఎందుకంటే ప్రకృతిలో ఏ బట్టలు వేసుకోవడం లేదు, అన్ని నగ్నంగానే ఉన్నాయి. మనిషి ఒక్కడి బట్టలు వేసుకుంటున్నాడు, ఎందుకో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ బట్టలకి మనం రకరకాల డెఫినేషన్స్ ఇచ్చి ఫ్యాషన్ వరకు పోయింది, ట్రెండ్ వరకు పోయింది. ట్రెండ్ లేదు, ఫ్యాషన్ లేదు, ఏమీ లేదు. ఒక్కటే, గిబ్రాన్ చెప్పకముందే నేను చెప్తున్నా, నీకు ఏది కంఫర్ట్ ఇస్తుందో దట్ ఈస్ క్లాత్, అంతే, అయిపోయింది. రెండోది, దాని ధరకు సంబంధం లేదు, దాని రంగుకు సంబంధం లేదు. నీకు వేసుకుంటే అది వేసుకున్నట్టు తెలియని బట్ట ఏదైనా నీ బట్ట. చాలామంది పెళ్ళిళ్ళలో రకరకాల బట్టలు వేసుకుంటారు, కానీ నిరంతరం సర్దుకుంటూ ఉంటారు. ఆ బట్ట మర్చిపోబడాలి. బట్టలు వేసుకున్నది నగ్నంగా ఉంటే ఎంత హాయిగా ఉన్నావో, బట్టలు వేసుకున్నా నువ్వు నగ్నంగా ఉన్నట్టు అనుభూతి కలగాలి. అట్లాంటి బట్ట వెతుకులాడు, దాన్ని బట్ట. ఇది నా నిర్వచనం. ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడు, యువర్ క్లాత్స్ కన్సీల్ మచ్ ఆఫ్ యువర్ బ్యూటీ yet they hide not be unbeautiful, and through though you seek in garments the freedom of privacy, you may find in them a harness and a chain. Would that you could meet the sun and the wind with more of your skin and the less of your raiment for the breath of life. ఇప్పుడు ఎవరన్నా బట్టలు వేసుకుంటారు, ముక్కుకి ఏమైనా అడ్డు పెట్టుకుంటారా? అంటే నిన్ను బతికించే దానికి అడ్డు తీసుకురాకు బట్టల్ని. అంటే శ్వాసను నిరోధించేది, సూర్యకాంతి నిరోధించేది, గాలిని నిరోధించేది ఏది బట్ట కాదు. సో నువ్వు వేసుకునే బట్ట ఎలా ఉండాలంటే, నీ ప్రైవేట్ పార్ట్స్ని కట్టుకో. రమణ మహర్షి వేసుకునేది రైట్ క్లాత్, ఇంకా మిగతా అంత బట్టలు కావాలి. నువ్వు వేసుకునే మెడలో వేసుకునే చైన్ అనవసరం. అది నువ్వు ఎవరి కోసం వేసుకుంటున్నావు? వేరే వాళ్ళ కోసమే. నువ్వు ఇంట్లోకి రాగానే తీసేస్తున్నావు కదా బంగారు నగలు, అంటే అవసరం లేదు. నువ్వు ఎవడైతే బంగారం ఇప్పించాడో వాడికి చూపించట్లే, ఎవరైతే రూపాయి ఇవ్వలేదో వాళ్ళకి వచ్చి ప్రదర్శిస్తూ ఉన్నావు. ఎంత దారుణం ఇది. సో నీ యొక్క అందము,
నీ యొక్క డెకరేషన్, నీ మేకప్ అంతా బయట వాళ్ళ కోసమేనా? ఇంటోళ్ళకి ఏమో పరమ దరిద్రంగా అనిపిస్తారు, బయట వాళ్ళకి మాత్రం అందంగా అనిపిస్తారు. దీని ఉద్దేశం ఏంటో తెలుసా? ఇంటోళ్ళు ఆల్రెడీ అందంగా ఉండడానికి చూసేసారు, వీళ్ళు ఇంకా అభినందించట్లే. సో మెచ్చుకునే వాళ్ళ కోసం బయటకు వెళ్తా ఉన్నాం అనమాట. అందరికి ఫంక్షన్కి వెళ్ళడానికి కారణం ఫంక్షన్ కాదు. నిజంగా ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నువ్వు ఆశీర్వదించాలంటే నీకు మామూలు బట్టలు చాలు, పైజామాలో పోయి ఆశీర్వదించవచ్చు. నువ్వంతా మేకప్ అక్కర్లే. నువ్వు బేసికల్గా వెళ్తున్నది వాళ్ళని ఆశీర్వదించడానికి కాదు, వాళ్ళ జీవితకాలం బాగుండడానికి కాదు, జస్ట్ నీ బట్టలు ప్రదర్శించడానికి పోతున్నావు, నీ నగలు చూపించడానికి పోతున్నావు, నీ కమ్మలు చూపించడానికి పోతున్నావు. ఈ విషయంలో మగవాళ్ళు కొంచెం బెటర్, అలాగే వెళ్తారు. అలా కూడా కాదు. ఇంకొకటి బయింగ్ అండ్ సెల్లింగ్ గురించి చెప్పండి, అంటే కొనడం అమ్మడం గురించి. And he answered and said, to you the earth yields her fruit, and you shall not want if you but know how to fill your hands. It is in exchanging the gifts of the earth that you shall find abundance and be satisfied. Yet unless the exchange be in love, kindly justice, it will but lead some to greed and others to hunger. అంటే నువ్వు వ్యాపారం ఎలా చేయాలంటే ఎదుటి వ్యక్తి అవసరాలు తీర్చు, తద్వారా వాళ్ళు ఇచ్చే డబ్బు వల్ల నీ అవసరాలు తీరాలి తప్ప నువ్వు ఎక్కడ గ్రీడ్ అంటే అత్యాశను దూరనీయకు. అత్యాశ ఉన్న చోట నిజంగా వ్యాపారం ఉండదు, దుర్మార్గమే ఉంటుంది. వ్యాపారం ఎలా చేయాలి? నీ అత్యాశను పక్కకు పెట్టి ఎదుటి వ్యక్తి అవసరాలు తీర్చడానికి చెయ్యి, అట్లాగే తద్వారా నీ అవసరాలు కొన్ని తీరాలి. అక్కడితో అయిపోయింది. ఇట్లా రకరకాల క్రైమ్ అండ్ పనిష్మెంట్ గురించి చెప్తాడు. చాలా మంచిది. సో బ్యూటిఫుల్ ఖలీల్ గిబ్రాన్. సో లాస్ గురించి మాట్లాడతాడు. ఇది ఇంకొకటి, ఇది దిస్ ఇస్ ద లాస్ట్. సో అండ్ ద ఆరేటర్ సెడ్, స్పీక్ టు అస్ ఆఫ్ ఫ్రీడమ్. స్వేచ్ఛ గురించి మాట్లాడండి, ఎందుకంటే అందరికి అది కావాలి. అండ్ హీ ఆన్సర్డ్, ఎట్ ద సిటీ గేట్ అండ్ బై యువర్ ఫైర్ సైడ్ ఐ హ్యావ్ సీన్ యూ ప్రొస్ట్రేట్ యువర్ సెల్ఫ్ అండ్ వర్షిప్ యువర్ ఓన్ ఫ్రీడమ్. ఇలా చెప్తూ వేర్ హీ కంక్లూడెడ్, these things move within you as lights and shadows in pairs that cling, and when the shadow fades and is no more, and the light that lingers becomes a shadow to another light, and thus your freedom, when it loses its fetters, become itself the fetter of a greatest freedom. ఇందులో ఒక మార్మికత ఉంది అన్నమాట ఇది చెప్పిన దాంట్లో. అంటే ఫ్రీడమ్ ఉన్నట్టు బేసికల్గా నీకు తెలియదు. అడవిలో ఒంటరిగా ఉన్నారనుకోండి, ఎప్పటికీ ఫ్రీడమ్ తెలియదు. ఫ్రీడమ్ని పోగొట్టే వాళ్ళు ఉన్నప్పుడే ఫ్రీడమ్ తెలుస్తుంది. అట చేయకు, దాన్ని ముట్టుకోకు, అది పడి రాలుతాయి. అలాంటి సమయంలో నీకు ఫ్రీడమ్ ఇంపార్టెన్స్ తెలుస్తూ ఉంటుంది. అది పోతున్నప్పుడు తెలుస్తుంది. దాన్ని డిస్టర్బెన్స్ చేసే వాళ్ళు లేరు అనుకో, అసలు ఫ్రీడమ్ తెలియదు ఎప్పటికీ. సో ఇంగ్లీష్లో 3 పదాలు ఉన్నాయి, ఎమాన్సిపేషన్, ఫ్రీడమ్ అండ్ లిబరేషన్. విమోచనం ఉంది, స్వేచ్ఛ ఉంది, విముక్తి కూడా ఉంది. కానీ దీని మీద ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ వ్యాఖ్యలు జరిగాయి. సో అందరూ లిబరేషన్ని ఫ్రీడమ్ అనుకుంటున్నారు. ఫ్రీడమ్ ఎప్పుడు వేరే వాళ్ళు ఇస్తారు, లేదా వేరే వాళ్ళ నుంచి నిన్ను కోరుకుంటావు. లిబరేషన్ అనేది వేరే వాళ్ళతో సంబంధం లేకుండా నీలో ఉన్న మూర్ఖత్వాలు, దుర్గుణాల నుంచి కోరుకుంటావు స్వేచ్ఛ. విమోచనం అంటే ఏంది? నీకు ఏ స్వేచ్ఛ లేదు మానసికంగా, కానీ నీ శరీరాన్ని ఎవరు బంధించారు. ఈ బంధించిన శరీరాన్ని, ఇప్పుడు ఉదాహరణకు ఒక బర్రె గుంజుకుంటా ఉన్నది తాడు కట్టేస్తే, అది స్వేచ్ఛ కోసం పోరాటం కాదు, విమోచనం కోసం పోరాటం. శరీరం బంధించినప్పుడు విమోచనం, మనసు బంధిస్తే, వేరే వాళ్ళ చేత బంధింపబడితే స్వేచ్ఛ. నీ ఆలోచనలో నువ్వే బందీ అయి ఉంటే దానికోసం విముక్తి కోసం ట్రై చేస్తే లిబరేషన్. దట్ ఈస్ వేరే వాళ్ళ చేతిలో. నువ్వు 6 గంటల తర్వాత బయటికి వెళ్తే చంపేస్తా, అప్పుడు నువ్వు ప్రయత్నం చేసి స్వేచ్ఛ కోసం. సో ఇట్లా రకరకాల విషయాలు, అంటే 26 విషయాలే. తర్వాత లాస్ట్కి నాకు బాగా నచ్చిన ఒక 2 స్టేట్మెంట్స్ చదివి ఇంగ్లీష్లో దెన్ ఐ విల్ కంక్లూడ్ దిస్ కాన్వర్జేషన్. సో ఇందులో అతను చర్చించిన అన్ని విషయాలు ఏమిటి? లవ్, మ్యారేజ్, చిల్డ్రన్, గివింగ్, ఈటింగ్ అండ్ డ్రింకింగ్, వర్క్, జాయ్ అండ్ సారో, హౌసెస్, క్లాతింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్, క్రైమ్ అండ్ పనిష్మెంట్, లాస్, ఫ్రీడమ్, రీజన్ అండ్ ప్యాషన్, పెయిన్, సెల్ఫ్ నాలెడ్జ్, టీచింగ్, ఫ్రెండ్షిప్, టాకింగ్, టైమ్, గుడ్ అండ్ ఈవిల్, ప్రేయర్, ప్లెజర్, బ్యూటీ, రిలీజన్ అండ్ డెత్. ఇట్లాంటి 26 విషయాల గురించి, అంటే మనిషికి సంబంధించిన అన్ని విషయాలు ఇందులో కవర్ అయ్యాయి. సో ఖలీల్ గిబ్రాన్ ఇచ్చిన 2 స్టేట్మెంట్ ఒకటి భలే నచ్చింది నాకు. ఐ లవ్ యూ వెన్ యు ఆర్ బో ఇన్ యువర్ మాస్క్, నీల్ ఇన్ యువర్ టెంపుల్, ప్రే ఇన్ యువర్ చర్చ్. అంటే హిందువు
మోకాళ్ళ మీద సాష్టాంగపడి అట్లా నమస్కరిస్తాడు, ఒక క్రిస్టియన్ ఇంకొకలా ప్రార్థిస్తాడు, ఒక ముసల్మాన్ ఇంకో విధంగా ప్రార్థిస్తాడు. ప్రార్థనలు చూడొద్దు, ప్రార్థించడానికి నీకు ఉపయోగపడ్డ అంతశ్రోతని చూడు, దాన్ని వదిలిపెట్టకు. ప్రార్థన అనేది సూపర్ఫిషియల్. ఒకడు అరబిక్లో ప్రార్థించవచ్చు, ఒకటి సంస్కృతిలో, అది కాదు ఇంపార్టెంట్. దాని మూలం ఏముంది, అక్కడ నిజమైన ప్రార్థన దాగి ఉంది. లవ్ నోస్ నాట్ ఇట్స్ ఓన్ డెప్త్ అంటిల్ ద అవర్ ఆఫ్ సపరేషన్. సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఒక ఇద్దరు చాలా బాగున్నారు, నువ్వు నీ స్వేచ్ఛలో ఉన్నావు, నేను నా స్వేచ్ఛలో ఉన్నా, 20 ఏళ్ళు అయింది. మన ఇద్దరి మధ్య లవ్ ఉందా లేదా మనకు కూడా తెలియదు. అది ఎక్స్ప్రెస్ చేసేది కాదు, ఉంది. ఎప్పుడు తెలుస్తుంది? ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు, అప్పుడు తెలుస్తుంది లవ్. సపరేషన్ లో లవ్ తెలుస్తుంది. వేరే వాడు కబంధ హస్తాలు బందీ అయినప్పుడు స్వేచ్ఛ తెలుస్తుంది. ఏ ఆహారం దొరకనప్పుడు ఆహారం తెలుస్తుంది, దొరకలేదో అప్పుడు తెలుస్తుంది. ఒకప్పుడు పంట పొలాలనే ఉన్నారు, వాళ్ళకి ఆహారం విలువ తెలియదు. నిరంతరం పుట్టిన పిల్లవాడు అడవిలోనే పుట్టాడు, వాడికి గాలి విలువ ఎప్పటికీ తెలియదు. వాడు గాలి గురించి ఏ బుక్ రాయలేడు, అది పోయినప్పుడు గాలి ఎంత గొప్పది తెలుస్తుంది కదా. ఒకటి పోతే తప్ప, ఈవెన్ బైబిల్లో కూడా ఈ వ్యాఖ్య రాయబడి ఉంది, హెవెన్ ఓన్లీ వెన్ యూ లూజ్ అండ్ యు రిగెయిన్ ఇట్. తిరిగి పొందినప్పుడే నీకు స్వర్గం తెలుస్తుంది. స్వర్గంలో ఉన్నవాడికి ఎప్పుడు తెలియదు, ఇంపాసిబుల్. లాస్ట్ మళ్ళీ చెప్తున్నా, యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలు మీ పిల్లలు కాదు. దే ఆర్ ద సన్స్ ఆఫ్ డాటర్ అండ్ డాటర్స్ ఆఫ్ లైఫ్స్ లాంగింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఈ ప్రకృతి ఆడే ఒక లీలలో భాగంగా మనం అందరం ఉన్నాం, కానీ మనం ఊరికే పిచ్చి పిచ్చిగా నేను ఇది నువ్వు అదని కొట్లాడుకోవడానికి లేము. ఇట్లా కొట్లాడుతూ అందరూ టప్పున మరణిస్తారు అంతే. సో ప్రకృతి మనం ప్రపంచంలో క్రియేట్ చేసుకున్న రకరకాల సువిధాలు, రకరకాల లగ్జరీస్ కి బియాండ్ గా అది పనిచేస్తూనే ఉంటుంది. అందరూ కొట్లాడుతున్నారు, ఏదో బిజినెస్ మీటింగ్ పెట్టుకున్నారు, పెద్ద కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు, ఎంతో ప్లాన్ చేశారు. అంత ప్లాన్ చేసినా కూడా ఒక్కటి ప్రకృతి నియమాల ప్రకారం జరుగుతుంది. 1 గంట అవగానే అందరు లేచి తింటా ఉంటారు కోతుల్లాగా. కాన్ఫరెన్స్ పెట్టుకుంది, కాన్ఫరెన్స్ లో ఉన్న విషయాలు చర్చించడానికి కాదు, అందరూ కలిసి తినడానికి. అదే మెయిన్. ఎక్కడన్నా ఒక పెళ్లి కానీ ఒక కాన్ఫరెన్స్ కానీ భోజనం లేకుండా ఉంటుందా? భోజనమే మనిషిని బైండ్ చేస్తుంది, అది ఒక్కటే పరమసత్యం. సో పరమసత్యాలను అంటుకొని ఉన్నవాడు ఖలీల్ గిబ్రాన్ అర్థం చేసుకుంటాడు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఎవర్ వాక్డ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్, అండ్ హీ ఈజ్ ఆల్సో కాంటెంపరీ. మనకంటే ముందు జనరేషన్ వాడే, ఎప్పుడో పురాతన వ్యక్తి కాదు, కానీ అతను చెప్పే విషయాలు అతి పురాతనమైనవి. సో ఈ పుస్తకం తప్పకుండా చదవండి. లెబనాన్, ఇది కాదు, ఖలీల్ గిబ్రాన్. సో అత్యంత అరుదైన పుస్తకం అంతే. ఇందులో ఆశ్చర్యం, ప్రతి పుస్తకంలోనూ సాంప్రదాయ వాసనలు ఉంటాయి, మతపు వాసనలు ఉంటాయి, గురువు వాసనలు ఉంటాయి, మంత్రాల వాసనలు ఉంటాయి. నేను పుస్తకాల గురించి ఒక వ్యాఖ్య చేసిన, ఏ వాసనలు, ఏ నీడలు, ఏ పీడలు పడని పుస్తకాలు అరదు. కృష్ణమూర్తిస్ నోట్బుక్ ఏ వాసన లేవు, ఓషో ద ఎంటీ కప్ ఏ వాసన లేవు, నా ఆత్మదర్శనం ఏ వాసనలు లేవు. పుస్తకం, అందులో దేవుడు లేడు, సాంప్రదాయం లేదు, నీవు నీ మైండ్ ఉంది. ఏం చేస్తే ఆ మైండ్ నుంచి బయటపడవచ్చు. ఇందులో కూడా అంతే, ఏ సాంప్రదాయం లేదు, ఏమి లేదు. తద్వారా అందరికీ వర్తించింది. సాంప్రదాయం ద్వారా బయటకు వచ్చిన పుస్తకం ఆ సాంప్రదాయం వాళ్ళకే వర్తిస్తుంది. ఇస్లాం హదీస్ కానీ, ఖురాన్ కానీ, సున్నత్ కానీ ఇస్లాంకే వర్తిస్తుంది, ముస్లిమ్స్కే వర్తిస్తుంది. మనం చదవలేం దాన్ని. సో బైబిల్, టెస్టమెంట్స్ అన్ని క్రిస్టియన్స్కే వర్తిస్తాయి. ఖలీల్ గిబ్రాన్ రాసిన పుస్తకం ప్రపంచంలో ఉన్న సమస్త మానవ జాతికి వర్తిస్తుంది. పుస్తకం అంటే ఇది. సో చదవండి, ఊరికే చదవండి, అర్థం కావాలని లేదు. మనలాగే భూమి మీద తిరిగిన ఒక మనిషి ఒక అత్యున్నతమైన మానసిక ఆకాశం నుంచి విరబూసిన అరుదైన పుష్పం ఇది. ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. తీస్తున్న వ్యక్తి ఉమాకాంత్ గారు, పక్కన అనుకోకుండా దూరింది మైథిలి, నేను మధ్యలో దూర్చిన సునీత అని, నా బిడ్డ. షీ ఈజ్ మై డాటర్. కాంత్, సునీతని నా డాటర్గా నేను డిసైడ్ అయినా. కూతురే, ఇప్పటి నుంచి మన కూతురు. అంటే నాకు సునీతలో ఒక గొప్ప వాత్సల్యం నేను చూస్తున్నా. అంటే నిజానికి ఒక బిడ్డను కానీ ఏదైతే తండ్రి కోరుకుంటాడో, సునీతను చూడగానే అవన్నీ నాకు వచ్చేసినాయి. షీ సో లవింగ్, సో కేరింగ్. అసలు నా జీవితంలో నాకు ఇంత ముద్దుగా భోజనం పెట్టిన వాళ్ళు కానీ, ఇంత వాంతగా ముట్టుకున్న వాళ్ళు కానీ రేరు. అందరూ ఏదో ఆశించి ఏదో చేశారు. సునీత టచ్లో ఒక ప్యూరిటీ ఉంది, అది నాకు తెలుస్తుంది. సో జీవితకాలం షీ ఈజ్ మై డాటర్.
అంతే. ఇంకోటి చాలా పని చేస్తాం. తర్వాత